హాయ్ దండాలండి. చక్కెర పొంగల, బూరి, మిరగా బజ్జీ అండి, సమోసా చిప్స్, బిర్యానీ, పులిహార, పెరుగు చట్నీ, పన్నీరు, క్యాప్సికం, పచ్చడండి, పప్పు, బెండకాయని కారపూస ఫ్రై, సాంబారు, పెరుగు చట్నీ. అదేనండి. పప్పులు వేసి నేను తింటారా అది రైసు, అరిటాకులను పేపర్ రోళ్ళు. ఇదిగోండి భోజనాలకి కొంచెం సాఫీగా జరుగుతుంది. మొదటి పని మొదలెట్టాం. ఇదిగో మా ఊరి జనాలు, కుర్రోళ్ళం చూసారా ఎలా ఉన్నారా? సేవాకుల వారి విందండి. ఇదిగోండి పొంగడాలు, బెల్ల కొడుగులు, గుగ్గిళ్ళు. ఇది మన సాంప్రదాయం అండి. ఇవన్నీ కలిపి వచ్చిన ఆడపడుచుకి ఉత్తి చేతులతో పంపకుండా అదిగో జాకెట్ ముక్కలు కూడా ఇచ్చి పంపడం మన గోదావరిలో స్పెషాలిటీ. నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఆకలి వేసిందండి. ముందుగా ఆకేసుకున్నాను, శుభ్రంగా కడిగేసుకున్నాను అన్నమాట అండి. తర్వాత వచ్చేసి చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగల్ చూస్తాను నూరు ఊరిపోతుంది. నెయ్యి వేసిరండి, ఓ రకంగా ఉంది. బూరి, బజ్జీ, పులిహార అయితే కొద్దిగా వేసుకోమన్నానండి. తర్వాత వచ్చేసి బిర్యానీ. అబ్బాబ్బా భలే ఉందండి మా బిర్యానీ. దాంట్లో పెరుగు చట్నీ వేసిందంటే అబ్బాబ్బా దాని రుచి వేరు. బూరి మట్టికి చాలా బాగుందండి. తర్వాత వచ్చేసి పన్నీర్ కూర, ఆక పచ్చడి. తర్వాత వచ్చేసి ఇదిగోండి పప్పు, పొడిపప్పు అండి. తర్వాత వచ్చేసి పునుగులును ములక్కడ. తర్వాత వచ్చేసి కందా పచ్చలండి, కార్తీక మాసం స్పెషల్ అని వేయించారు. తర్వాత బెండకాయని కారపూస ఫ్రై. ఇవన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా బజ్జీ తిన్నానండి. తర్వాత పులిహోర తిన్నాను. పులిహోర తినేసి తర్వాత బిర్యానీ వేసుకుని తిన్నానండి. బిర్యానీ లాక్కొని తినకుండా ఒక ఆలోచన వచ్చింది, ఇందులో కొంచెం పన్నీర్ కలుపుకుందండి ఎలా ఉంటుందని చూశాను. ఓ రకంగా ఉందండి, చాలా బాగుంది పన్నీరు. తర్వాత పెరుగు చట్నీ తినేయానండి. తర్వాత కొద్దిగా రైస్ వేసుకున్నానండి. రైస్ వేసిన తర్వాత ముందుగా పన్నీర్ కూర వేసి తినేయానండి కొద్దిగా. తర్వాత పునుగులు కూర వేసి తినానండి. పునుగు మట్టుగా ఉందండి, అబ్బబ్బబ్బా ఓ రకంగా ఉంది. పునుగు తర్వాత కందా పచ్చడి కూడా తిన్నానండి, అది చాలా బాగుంది. తర్వాత మళ్ళీ రైస్ వేసుకున్నానండి. కొద్ది పొడిపప్పు వేసుకుని దాంట్లో మజ్జిగ వేసుకున్నానండి. అబ్బబ్బబ్బా భలే ఉందండి టేస్ట్. దాని తర్వాత మళ్ళీ కొద్ది రైస్ వేసుకుని సాంబార్ కలుపుకుని తిన్నాను. సాంబార్ కూడా భలే ఉందండి. సాంబార్లో ఇలాగా కొంచెం నాకు కారపూసను బెండకాయ వేసి తినేసానండి. తర్వాత పెరుగు వేసుకున్నానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉందా అనుకున్నాను, ఐస్ క్రీమ్ అండి. నోట్లో పెట్టుకుంటే అబ్బబ్బబ్బా కరిగిపోతుంది, చల్లగా ఉంది, చాలా బాగుందండి. ఇదండి. ఇదిగోండి మరి రవి అన్నయ్య మా బావ, మరి రవి బావ, మా శారద బావ. ఇదిగో మా ఊరి జనం. మర్యాదలకి మా ఊరు అలా పెట్టింది పేరు. మా గోదావరి మీద మర్యాదలు ఓ రకంగా ఉంటాయండి. అదేందా ఏమండి బాగున్నారా? ఇదండి మా గోదావరి మర్యాదలు. దేంట్లోనే తగ్గం, తగ్గేదిలే. ఉంటామండి.